చెప్పండి. అందరికీ నమస్కారం. నా పేరు దుడం రెడ్డి బాబు, ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుని. ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ వారికి నా ధన్యవాదాలు. అలాగే మన జిల్లా కమిటీకి, నగర కమిటీకి, స్టూడెంట్ కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్కు కారణం, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు కుల జనగణన జరుపుతామని ఎన్నికలకు 2-3 నెలల ముందు వాగ్దానం చేసి కలెక్టర్లు హడావిడి చేసి వాళ్ళని వీళ్ళని పిలిపించి అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం అదే ఏదో నామకే వాస్తులాగా 2 మీటింగ్ 3 మీటింగ్లు పెట్టి కుల జనగణన చేపడుతున్నాం అని బీసీలను మోసం చేసి కుల జనగణన జరపకుండా వాళ్ళు ప్రభుత్వం దిగిపోయింది. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. మేము ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే కొల్లు రవీంద్ర గారికి, బీసీ మంత్రి కాబట్టి ఆయన కూడా మేము విన్నవించుకునేది ఒకటే. ముఖ్యంగా కుల జనగణన అనేది గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన మోసపూరితపోయి మాటలు. మీరు కూడా అలాగే చేస్తారా, లేకుంటే కుల జనగణన అనేది ఇంకా స్టార్ట్ చేస్తారా? మీకు గత 5 సంవత్సరాల టైం ఉంది. ఈలోపు బీసీ కుల జనగణన జరిపి ఏ కులాల వారిగా ఎంతమంది ఉన్నారు అని లెక్కలు బయటికి తీయండి. అప్పుడు కుల వర్గీకరణ సాధ్యమవుతుంది, అలాగే రిజర్వేషన్ పెంపు సాధ్యమవుతుంది. ప్రతిసారి ఎంబీబీఎస్ సీట్లలో కానీ, ఉద్యోగాల్లో కానీ, ఉపాధిలో కానీ బీసీలకు అన్యాయమే జరుగుతూ వస్తోంది. 23%, 27%, 32% అని చెప్పుకుంటూ పోయేదానికి బాగుంది, కానీ రిజర్వేషన్ మాత్రం అమలు చేయట్లేదు. ఎందుకంటే బీసీ ఒక అభ్యర్థి కానీ ఉద్యోగం పొందాలి అంటే అతను టాపర్ అయ్యి ఓసీలో రావాల్సిన ఉద్యోగాలను కూడా రిజర్వేషన్లో ఇస్తారు. రిజర్వేషన్లో ఇవ్వాల్సిన ఉద్యోగాలు ఇవ్వడం లేదు. ఇటు ఓసీలో ఇవ్వాల్సిన ఉద్యోగము రిజర్వేషన్లో ఇచ్చి ఓసీలో బీసీలకు మోసం చేస్తున్నారు ఓపెన్ కేటగిరీలో. కాబట్టి బీసీ కుల జనగణన అనేది చేపడితే బీసీల వర్గీకరణ సాధ్యమవుతుంది. ఈ విషయం పైన తెలుగుదేశం ప్రభుత్వం వెంటనే స్పందించి కుల జనగణన చేపట్టి బీసీలకు వైపు మీరు నడుస్తారా, లేదంటే కన్నా గత ప్రభుత్వం చేసినటువంటి మోసపూరిత మాటలు మీరు చేస్తారా, లేదంటే బీసీల అభివృద్ధికి, బీసీల అభ్యున్నతికి కృషి చేస్తారని ఆశిస్తున్నాం. అంతేకాదు కడప కార్పొరేషన్ కూడా బీసీలకు మేయర్ టికెట్ ఈసారి ఇవ్వాలి. ఎందుకంటే గత ఎప్పుడు చూసినా బీసీలు అంటారే కానీ మైనార్టీలకు వాళ్ళకు వీళ్ళకు అంటారు. మరి మైనార్టీలకు రావాల్సినటువంటి రిజర్వేషన్ ఎక్కడ పోతుంది? మైనార్టీలు 4% రిజర్వేషన్ ఉంది, ఆ రిజర్వేషన్ చూపించడం లేదు. బీసీల రిజర్వేషన్లోనే వీటిని కూడా కలుపుతున్నారు. మరి వాళ్ళకు రావాల్సిన రిజర్వేషన్, బీసీల రిజర్వేషన్ కలిపి ఈసారి కార్పొరేట్ టికెట్లు ఇవ్వాలి. గతంలో 18 కార్పొరేట్ టికెట్లు బీసీలకు కేటాయించాలి, అలాంటివి కేటాయించలేదు, 10 ఎన్నో కేటాయించారు. ఈసారి అయినా కూడా తెలుగుదేశం ప్రభుత్వం బీసీలకు మంచి చేయాలి అంటే మాకు 50 సీట్లు కార్పొరేషన్ టికెట్లు ఉన్నాయి, కార్పొరేట్ టికెట్లు, వాటిలో 18 సీట్లు మాకు రావాలి. ఆ 18 సీట్లు ఇచ్చి మైనార్టీలకు రావాల్సిన 4% అది కూడా దాంట్లో కలిపి అందరికీ సమానంగా ఈసారి కార్పొరేట్ టికెట్లు కూడా ఖచ్చితంగా ఇవ్వాలి. మీరు ఇప్పుడు గనక ఇక బీసీ కుల జనగణన చేపట్టకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి నాంది పలుకుతామని ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి తెలియజేస్తూ, ఒక్కసారి రాష్ట్ర నాయకులు కానీ, రాష్ట్ర బీసీ మంత్రులు కానీ, బీసీ ఎమ్మెల్యేలు కానీ వీటిపైన అసెంబ్లీలో కూడా చర్చ జరపాలని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.